అవును, ఇంతకి చల్ల పులుగులంటే ఎంతమందికి ఇష్టం? మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. బయట తినడం కంటే మనం ఇంట్లోనే చేసుకొని తింటే ఇంకా హెల్తీగా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా సింపుల్గా అయితే చెప్తాను. సేమ్ బయట తిన్నట్టే టేస్ట్ వస్తుంది. ముందుగా ఒక గిన్నెలో పెరుగు వేసుకొని దాంట్లో కొంచెం వంట సోడా అలాగే కొంచెం ఉప్పు వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోని మనం గోధుమ పిండి అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఏం పట్టదండి, జస్ట్ మనం పెరుగు వేసాం కదా దాంతోనే కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు కొంచెం పిండి గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసి ఇలా పునుగులు వచ్చే విధంగా అయితే కలుపుకొని ఒక 2 hours పాటు నానబెట్టుకోవాలి. అలా 2 గంటలు నానబెట్టడం వల్ల పునుగులు అనేవి పొంగుతాయి, చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత కాగే నూనెలో పునుగుల్లాగా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. మీరు పునుగులు వేసేటప్పుడు నూనె అనేది కొంచెం వేడిగా ఉండేటట్లయితే చూసుకోండి. స్టవ్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు అయితే వేసుకోవాలి. అప్పుడే మంచిగా పొంగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.